హాయ్ వెల్కమ్ టు మధు ప్రయాణం నుంచి డీకోడ్ బై మధు అని ఛానల్ నేమ్ అయితే మారిపోయిందండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే కస్టమర్కి పైపింగ్ బ్లౌజ్ అయితే రెడీ చేశాను. హ్యాండ్స్కి వచ్చేసరికి నా దగ్గర పైపింగ్ అయిపోయింది, అందుకని నార్మల్గా వేస్తే చూడండి ఎలా ఉందో, నాకే నచ్చలేదు కస్టమర్కి ఇచ్చే కంటే ముందే. అందుకని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఎలా అయినా దీన్ని కూడా తీసేసి పైపింగ్ వేద్దామని. ఇంకా ఎలా ఉంటుందనేది మీకు ఒకసారి చూపిద్దాం, పైపింగ్ పెట్టి వేస్తే అనేది అయితే వీడియో తీసానండి, చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే వన్ సైడ్ నుంచి మనము జాయిన్ చేసుకుంటాం కదా, ఒక పాదం మందం కుట్టుకున్నాను రెండు వైపులా. ఇప్పుడు బ్లౌజ్ పీస్కి వచ్చేసి ఆ కుట్లన్నీ తీసేసిన తర్వాత దీన్ని కూడా ఒక పాదం మందం లోపలికి అంచుని మడిచి కుట్టాలండి. అది కొన్ని కనిపిస్తుంది కదా, అలా మడిచైనా కుట్టొచ్చు, లేకపోతే మడిచి దాని మీద అయినా పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, దాని ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి, పైపింగ్ ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి, పైన మడిచిన అంచు లోపలికి వెళ్ళిపోతుంది, పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. అదిగోండి, ఆ పైపింగ్ వేసిన దాని ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. పైన క్లాత్ని కూడా ఒక 1/2 ఇంచ్ మందం లోపలికి మడిచాను. అలా కుట్టు వేసేసుకోవడమే. ఫస్ట్ దగ్గరగా వేసుకోండి ఒక కుట్టు. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కువ క్లాత్ మడిచి కుట్టాను కదా, అంత క్లాత్ ఉండడం వల్ల ఆ క్లాత్ని యాస్టీస్గా లోపలికి మడిచి కుట్టాను. మీకు అంత క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గా అయితే మొత్తం అన్నిటికీ ఇన్విజిబుల్ పైపింగే చేస్తాను. ఇలా పైకి ఫినిషింగ్ వచ్చేలాగా చేయను, నాకు నచ్చదు, అలవాటు పోయింది అన్నీను. అదే నీట్గా అనిపిస్తుంది ఇన్విజిబుల్ పైపింగే. ఇప్పటి వరకు నేను మిషన్ కుట్టిన ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఎందుకో అలా అయింది. ఆ రోజు బండి కూడా లేదు నా దగ్గర, ఇంకా అందుకని తీసుకురావడానికి కుదరక నార్మల్గా వేస్తే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అందుకని ఇప్పుడు కొద్దిగా శ్రమ అయినా సరే తీసేసుకొని మొత్తం ఆ కుట్లన్నీ తీసేసి కుట్టాను అనమాట. ఇప్పుడు ఈ ఖర్చు ఇక్కడ ఇంత ఉంది కదా, దీన్ని ఒక అలా ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్టిచ్చింగే చేస్తున్నానండి. ఇంత ఖర్చు వదులుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకా క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఆ ఖర్చుని అలాగే పెట్టేశాను. మీరైతే కొంచెం తక్కువ మందంలో క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి చక్కగా హెమ్మింగ్ చేసేయండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకేనా? ఇంకా మనం ఇందాక పైపింగ్ వేయడానికి కొంచెం కుట్లు అయితే తీసాం కదా, ఇప్పుడు ఆ కుట్లను కూడా కలిపేసి వేసేస్తున్నాను. ఎక్కడి వరకు అయితే ఆపానో అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకి కలిపి వేసేస్తున్నాను అనమాట. సైడ్స్ ఎడ్జెస్ కూడా నీట్గా అయితే ట్రిమ్ చేసేయాలి. అది ముందు మనకి నచ్చాలి కదండి, కస్టమర్కి ఇచ్చే ముందే. మనకి నచ్చకపోతే కష్టం కదా. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూద్దామా. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా, నాకైతే ప్రాణం పోయినట్టు అనిపించింది. నేనైనా బాధపడతాను కదా, నాకు అలా వేరే వాళ్ళు వేసిస్తే అయ్యో ఏంటి ఇలా చేశారని.